కేటీఆర్ గారు చాలా సీరియస్ అయ్యారు. మరి ఎందుకు అలా మాట్లాడారో తెలియదు గానీ, అసలు ఏం జరిగింది ఏంది అని అడిగితే సీఎంని తిడుతూ లోటపీసు వాళ్ళకేం తెలియదు. సో, కాళేశ్వరం అనేది చాలా ఒక గొప్ప ప్రాజెక్ట్ అది. తెలంగాణ ప్రజలు ఆకలి తీర్చింది. అటు తెలంగాణ రైతులకు ఒక అన్నదాతగా మారింది. అన్నం పెట్టే అన్నదాతకి అన్నంలా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ కూడా తెలిసి అంటే జనాలకు మంచి చేయడానికి పోతే నోటీసులు ఇస్తారా? కేసీఆర్ లాంటి ఒక గొప్ప వ్యక్తికి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. జనాల కోసమే కష్టపడ్డారు. జనాల కోసం తెలంగాణ తెచ్చారు. జనాల కోసం, రైతుల కోసమే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్‌ని ఆయన ఆలోచనతో నిర్మించడం జరిగింది. సో, అలాంటి గొప్ప కాళేశ్వరాన్ని నిర్మించినందుకు ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ ఇలాంటిదా? అంటే అంత పెద్ద వ్యక్తిని విచారణకు పిలవడం కరెక్టే కాదు అని చెప్పడం జరిగింది. సో, గతంలో మన ఈటల రాజేందర్ గారిని పిలవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కేసీఆర్ గారు ఉండి అప్పుడు కొన్ని రాలేని పరిస్థితుల్లో హెల్త్ బాగాలేదు అన్నందుకు మళ్ళీ నెక్స్ట్ హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారిని పిలవడం జరిగింది. మరి ఈ అందరి ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. అదంతా ఫైల్ చేసి గవర్నమెంట్‌కి ఒక నివేదిక ఇస్తారు. ఆ ఫైల్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? నిజంగా ఎన్ని కోట్ల నష్టం జరిగింది? ఎన్ని కోట్లు తిన్నారు? నిజంగా తిన్నారా లేదా? తినుంటే ఎవరెవరు తిన్నారు? అప్పుడు దాక్కున్న లోపల పందికొక్కులందరినీ బయటికి తీసుకొస్తారు. సో, ఈ విషయం పైనే కేటీఆర్ గారు మాత్రం సీరియస్ కావడం జరిగింది. నిజంగా తినుంటే తెలిసేది. సో, అక్కడ ఎవరు తినలేదు. ఆడ జరిగింది ఇన్ని కోట్ల, లక్ష కోట్లు అని చెప్తున్నారు. జరిగింది 97,000 కోట్లు కన్స్ట్రక్షన్ ఖర్చయింది. సో, అదన్నీ లెక్కలున్నాయి. సో, మరి వీళ్ళకి ఏం తెలుసు? ఎందుకు కమిషన్ వేశారో తెలియదు. సో, ఆయన పెద్దయిన కూడా ఘోషల్ గారు కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అప్పుడన్నా వీళ్ళు చూసి ఆ పేపర్ చూసి చల్లబడతారేమో అని అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా సరే అక్షయ పాత్ర లాంటి ఒక కాళేశ్వరాన్ని నిర్మించినందుకు నోటీసులు ఇచ్చి మాత్రం అంత పెద్ద వ్యక్తిని పిలవడం జరిగింది. సో, ఆ పిలిచిన తర్వాత వాళ్ళకు కూడా అసలు నిజాలు, ఆ కాళేశ్వరం ఎలా పుట్టుకొచ్చింది, ఎలా కన్స్ట్రక్షన్ చేసాం, ఎంత కష్టపడ్డాం దానికోసం, ఏ రాష్ట్రాలతో చర్చలు జరిగినాయి, ఎవరెవరితో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళతో ఎంతమందితో చర్చించాం, దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎన్ని రాత్రులు దాని మీద వర్క్ చేయడం జరిగింది, ఎంతమంది వర్కర్లు దానికి కష్టపడ్డారు, ఇవన్నీ కష్టపడితే అటు బీహార్ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ చాలా రాష్ట్రాలతో పంట విషయంలో వాళ్ళతో పాటు పోటీ పడి మనం బయటపడ్డాం. వాళ్ళని మించి మనం పంట పండించడం జరిగింది ఈ ఒక్క కాళేశ్వరం వల్లనే. అంటే కాళేశ్వరంతో ఆ నీళ్ళతో వాటర్ పోకున్నా సరే కానీ అక్కడొచ్చే ఏదైతే కాలువలు, కుంటలు, చెరువులు నింపడం వల్ల వాటర్ స్టోరేజ్ అనేది తెలంగాణలో పెరగడం జరిగింది. గతంలో ఎలా అంటే పైన ఒక చెంబు వాటర్ పోసినా మొత్తం కిందికి వెళ్ళిపోయేది, అటు ఏపీ సముద్రంలో కలిసిపోయేది. అలాంటి దాన్ని మేడిగడ్డ దగ్గర ఆ బ్యారేజ్ కట్టడం వల్ల, ఏదైతే మేడిగడ్డ కట్టడం వల్ల అక్కడ వాటర్ ఆపడం వల్ల వెనకలికి వాటర్ అయిపోయి మనకు కావాల్సిందంతా లిఫ్ట్ చేసుకొని మిగితే మళ్ళీ గోదావరిలోకి వదిలేసేది బేసిక్గా. సో, అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినందుకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇంత దారుణంగా ఉంటుందని మేము అనుకోలేదు. సో, మొత్తానికి కాళేశ్వరం ఇప్పుడు ప్రభుత్వానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుస్తుంది. అసలు ఆయన చేసింది కరెక్టా కాదా అనేది కూడా ఆయనకు క్లారిటీ రావాలి. కాబట్టి వీళ్ళిచ్చే ఏదైతే నివేదిక ఉంటుందో ఆ ఫైల్ చూసిన తర్వాత వాళ్ళకు కళ్ళు తెరుచుకుంటాయని కూడా నేను అనుకుంటున్నాను అనేసి చెప్పడం జరిగింది. సరే, మిగతా వాళ్ళు మస్తు మాట్లాడతారు. కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, రేవంత్ రెడ్డి, మన హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారు, ఈటలు అరెస్ట్ అవుతారు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము. సరే, నోటీసులు ఇచ్చిన వాళ్ళ దొంగ అని అంటున్నారు. నోటీసులు తీసుకున్న వాళ్ళ దొంగ కాదు. కొంతమంది నోటీసులు తీసుకోకుండా లోపల పోయి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో, నోటీసులు అనేది కామన్గా ఇస్తూనే ఉంటారు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. సరే, ఆయన నిజాయితీ ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మొహమాటం లేకుండా కమిషన్ దగ్గరికి వస్తానని చెప్పాడు, వచ్చారు, విచారణకు హాజరయ్యారు, విచారణ ముగించుకొని పోయారు. సో, ఇందులో భయపడ్డది ఏముంది? మేము తప్పించుకున్నది ఏం లేదు కదా. సో, మొత్తానికి మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అయ్యారు. సరే, మేము అనుకున్న టార్గెట్ మేము కాళేశ్వరం కట్టి రీచ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుందని మన కేటీఆర్ గారు కూడా హాట్గా చెప్పడం జరిగింది.